వెల్కమ్ టు క్లియర్ టైటిల్ అసెట్స్. ఇప్పుడు చాలా మంది డెవలపర్లు నెలకి 10,000 రూపాయలు చెల్లించండి, ప్లాట్ మీ సొంతం చేసుకోండి అనే ప్రకటనలతో ముందుకు వస్తున్నారు. ఇది నిజంగా వర్క్ అవుతుందా, లేక వీటి వెనుక ఏదైనా స్కామ్ ఉందా? ముందుగా మీరు మా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి ఇప్పుడు మనం ఎక్కువగా వినే స్కీమ్ గురించి మాట్లాడదాం. నెలకు 10,000 రూపాయలు చెల్లించండి, కొన్ని సంవత్సరాల తర్వాత ప్లాట్ మీదే అవుతుంది. వినడానికి చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక డెవలపర్ చెబుతున్నాడు, 50,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేయండి, తర్వాత నెలకి 10,000 రూపాయలు చెల్లించండి. ఇలా 60 నెలలు అంటే 5 సంవత్సరాలు, మొత్తం 6 లక్షలు. ఇంకా డౌన్ పేమెంట్ 50,000 కలిపితే మొత్తం 6,50,000 రూపాయలు అవుతుంది. ఇది బ్యాంక్ లోన్ కాదు, ఈఎంఐ కూడా కాదు. ఇది డెవలపర్ ఇచ్చే ఒక సాధారణ ఇన్స్టాల్మెంట్ ప్లాన్ మాత్రమే. మీరు అనుకోవచ్చు, ప్లాన్ బాగానే ఉంది కదా అని, మరి ప్రాబ్లం ఏంటి అని. అక్కడే వచ్చింది చిక్కు. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ హక్కులు ఉండవు. వీటికి చాలా వరకు డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ వంటి అప్రూవల్స్ ఉండవు. ప్లాట్లు చాలా దూర ప్రాంతాల్లో ఉంటాయి. మీకే ప్లాట్ ఇవ్వబోతున్నారు అనే విషయం క్లియర్గా చెప్పారు. ముందుగా మీరు ఈ రకమైన స్కీమ్లలో పెట్టుబడి పెట్టే ముందు మీరు వేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు. మీరు చెల్లించే డబ్బుకు లీగల్ రిసిప్ట్ ఇస్తున్నారా? ప్రాజెక్టుకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అందిస్తున్నారా? లేఅవుట్ అప్రూవల్ ఉందా, లేక ఇంకా అప్రూవల్ పెండింగ్లో ఉందా? ఇతర వెంచర్లతో పోలిస్తే ఇది నిజంగా నమ్మదగినదేనా? ఈ ప్రశ్నలకి మీకు సరైన సమాధానం దొరికినట్టయితే, ఇక మీరు ప్లాట్ ఎలాగైనా కొనాలని నిర్ణయించుకున్నట్టయితే, ముందు నేను చెప్పే విషయాలు తప్పనిసరిగా చెక్ చేసుకోండి. హెచ్ఎండిఏ లేదా డిటిసిపి అప్రూవల్స్, ఈసీ అండ్ ఎల్పి వివరాలున్నాయా? అలానే మీరు తీసుకోబోయే ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ ముందే చేయుటకై ఒప్పుకున్నారా? ఎందుకంటే నిజమైన ప్లాట్ కొనుగోలు అనేది కొంతమందికి జీవితకాలంలో ఒకేసారి వచ్చే సదవకాశం. పెట్టుబడి పెట్టి జీవితకాలం బాధపడకండి. సురక్షితమైన పెట్టుబడి పెట్టే ఆలోచన మాత్రమే చేయండి. దానికోసం ఇప్పుడే క్లియర్ టైటిల్ అసెట్స్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ని మాత్రమే ప్రమోట్ చేస్తాం కాబట్టి. థ్యాంక్ యూ.